సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7వ తరగతి యొక్క 9వ పాఠ్యాంశం అనేటువంటి ఫ్యాక్టరీలలో ఉత్పత్తి కాగిత పరిశ్రమ. మరి ఇక్కడ తెలంగాణలోని అతిపెద్ద కాగిత పరిశ్రమ అంటే సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమ. మరి సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమ అనేది 1938లోని నిజాం కాలంలో, ఎవరి కాలంలో? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోని నిజాం కాలంలో ప్రారంభించారు సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమ. మరి ముఖ్యంగా ఈ కాగిత పరిశ్రమకు ఎన్ని దశలు, ఇక్కడ ఈ యొక్క లెసన్ నుంచి మనకు ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందంటే కాగితము తయారీకి అయ్యే అవసరమైనటువంటి దశలు ఎన్ని, సో ఆ యొక్క దశల మీద మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది కంపల్సరిగా. ఓకేనా? ఆ దశల గురించి మనము మాట్లాడుకుంటాం. ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగాను, రైట్? సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమ. సో తెలంగాణలోని మొట్టమొదటి కాగిత పరిశ్రమ ఏంటంటే సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమ అండి. ఈ కాగిత పరిశ్రమ అనేది 1938లోని నిజాం కాలం అంటే మీర్ ఉస్మాన్ సో అలీ ఖాన్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోని మీర్ ఉస్మాన్ కాలంలోని ఈ యొక్క కాగిత పరిశ్రమ ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమలోని సో ముఖ్యంగా కలర్ పేపర్ కూడా తయారవుతుంది. మరి ఏ జిల్లాలో ఉన్నా సరే అంటే ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమ. తెలంగాణలోని పెద్ద కాగిత పరిశ్రమ. కాగితపు పరిశ్రమ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనకేంటంటే భద్రాచలం పేపర్ బోర్డు అంటారు. మరి ఇక్కడ భద్రాచలం పేపర్ బోర్డు అనేది ఎక్కడ వస్తారంటే ఇది భద్రాద్రి జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా పేపర్ అనేది తయారవుతూ ఉంటుంది. నెక్స్ట్ మరి పేపర్ కు ముడిసరికి ఏం కావాలి? పేపర్ తయారు కావాలంటే సో ఎలాంటి ముడిసరికి కావాలి? ఏ చెట్ల యొక్క గుజ్జు అనేది దీనికి అవసరం ఉంటుంది అంటే వెదురు చెట్లు దీనికి కావాలా, యూకలిప్టస్, ఇంకోటి సుబాబుల్ చెట్లు అనేది ముఖ్యంగా దీనికి ప్రధానంగా. అంటే పాతగా అంటే వాడినటువంటి పేపర్ను కూడా మనం ఉపయోగిస్తాము. తర్వాత వేస్టేజ్ పేపర్ అంతా కూడా మళ్ళీ వాటిని రీసైకిల్ చేయడం కోసము సో వాటిని వాడతాము. దాంతో పాటు ఏంటంటే వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ చెట్లు ఎక్కువ వాడతాము. సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఏ చెట్లు ఎక్కువ వాడుతారు అంటే సుబాబుల్ చెట్లు అనేది తొందరగా పెరుగుతాయి కాబట్టి ఈ చెట్ల నుంచి ఎక్కువగా సో ఈ కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మరి ఒక్క పేపర్ మిల్లుకు సుమారు ఎంత మెగావాట్లు అంటే ఎంత అవసరం ఉంటుంది సార్ అంటే ఒక్క పేపర్ మిల్లుకు సుమారుగా 25 మెగావాట్ల విద్యుత్ అనేది సో ఒక సంవత్సరానికి సుమారుగా ఇంత పట్టచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పట్టచ్చు. కానీ మన టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చిండు, ఒక పేపర్ మిల్లుకు 25 మెగావాట్ల విద్యుత్ అనేది అవసరం ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అందులో. మరి ఇక్కడ ఈ సిర్పూర్ కాగజ్నగర్ పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికులు ఎలా ఉన్నారు అంటే కొందరు శాస్త్ర కార్మికులు ఉన్నారు, కొందరు తాత్కాలిక కార్మికులు ఉన్నారు, డైలీ వైజ్ కార్మికులు ఉన్నారు, కాబట్టి కాంట్రాక్టులు ఉన్నారు. కాబట్టి వాటి గురించి మన యొక్క లెసన్ లో మనం పూర్తిగా మాట్లాడుకుంటాము. మరి కాగితం తయారీ దశలు ఎన్ని ఉన్నాయి? కాగితం తయారు చేయడానికి అయ్యేటువంటి దశలు ఏంటంటే మొత్తం 5 దశలలో తయారవుతుంది. ఈ దశల మీద ఇంతకుముందు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు, వరుస క్రమం అడుగుతాడు, ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో కాగితం తయారీకి ఎన్ని దశలు పడతాయంటే 5 దశలు. అంత సింపుల్ గా అడిగాడు క్వశ్చన్. ఈ దశలను వరుస క్రమంలో గుర్తుంచుకోండి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ముక్కలు చేయడం. మొదటి దశ ఏంటి? ముక్కలు చేయడం. అంటే ఇక్కడ తీసుకొచ్చినటువంటి కలపంతా కూడా ముక్కలు చేయడానికి సుమారుగా 30 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కొక్క బ్యాచ్ కి ఒక నెంబర్ ఇస్తారన్నట్టు, ఒక్కొక్క బ్యాచ్ కి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముక్కలు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడ 30 నిమిషాల సమయం పడుతుంది. ఫస్ట్ కల్పనంతా కూడా ముక్కలు చేస్తారు. తర్వాత రెండో దశ ఏంటంటే కల్ప గుజ్జు తయారీ. అంటే కల్ప గుజ్జును తయారు చేస్తారు. కల్ప అంతా కూడా గుజ్జు తయారు చేస్తారు. ఆ గుజ్జు తయారు చేసిన తర్వాత దాన్ని రసాయనాలు కలిపి సో తెల్ల పాల వలె రంగు వచ్చే విధంగా దాన్ని తయారు చేస్తారండి. ఆ విధంగా తెల్ల పాల వలె రంగు వచ్చే వరకు ఈ యొక్క గుజ్జు అనేది తయారవుతుంది. సో అది రెండవ దశ. మూడో దశ ఏం చేశారంటే గుజ్జును పరచడం. అంటే ఎప్పుడైతే ఈ యొక్క తెల్ల తెల్ల పాలాలు తయారు దాని అంతా కూడా ఆ గుజ్జును అంతా కూడా ఏం చేస్తారంటే సో ఇట్లా వాటిని పరుస్తారు. ఈ విధంగా పరచడం జరుగుతుంది. సో వాటిని అంతా కూడా నేలపైన పరుస్తారు. పరిచిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఒత్తడం చేస్తారు. అంటే వాటిని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే ఏమంటే
ఒత్తి ప్రెస్ చేసి ఆరబెడతారు. ఏం చేస్తారు? ఒత్తి అంటే 4వ దశ ఏంటంటే ఒత్తడము, ఆరబెట్టడం. నెక్స్ట్ ఎప్పుడైతే ఆరబెడతారో ఒత్తి ప్రెస్ తర్వాత దాన్ని చుడతారు, అంటే పేపర్ రోల్స్, అంటే పెద్ద రోల్స్ లాగా వాటిని చుట్టడం జరుగుతుంది. ఆ తర్వాత పేపర్ కటింగ్ చేస్తారు. లాస్ట్ దశ ఏంటంటే కటింగ్. ఫస్ట్ ఏం చేస్తాం? ముక్కలు చేయడము. రెండవది ఏంటి? కలుపు గుజ్జు తయారీ. 3వ దశ ఏంటి? గుజ్జును తయారుపరచడము. 4వ దశ ఒత్తడము, ఆరబెట్టడం, చుట్టడం కూడా 4 దశలు. 5వ దశ ఏంటంటే కటింగ్. పేపర్ అంతా కూడా కటింగ్ చేసి వాటిని అమర్చడం జరుగుతుంది. ఇది కాగితం తయారైన దశలు. నెక్స్ట్ ఏంటంటే కాగిత పరిశ్రమ సుమారుగా ఎన్ని గంటలు నడుస్తుంది? కాగిత పరిశ్రమ ఇక్కడ 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క షిఫ్ట్కి ఎన్ని గంటలు అంటే 8 గంటలు ఒక షిఫ్ట్ అన్నట్టు. అంటే రోజుకు 3 షిఫ్ట్లు నడుస్తాయి అన్నట్టు. కాబట్టి అట్లా 8 గంటలు చొప్పున 3 షిఫ్ట్లు అంటే 8 కాబట్టి ఒక రోజుకు 24 గంటల్లో 3 షిఫ్ట్లు అనేది ఒక్కొక్క షిఫ్ట్లు ఒక్కొక్కరు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ కాగిత అమ్మకాలు అనేది తెలంగాణ రాష్ట్రం లోపల మరియు ఇతర రాష్ట్రాలతోని ఈ అమ్మకాలు జరుపుతా ఉన్నారు. మరియు ఇతర దేశాలలో కూడా ఈ యొక్క కాగితాన్ని అమ్ముతా ఉన్నారు. ఇతర దేశాలకి ఎగ్జాంపుల్ ఏమంటారంటే తెలంగాణలో కాగిత పరిశ్రమ ఇతర ఏ దేశాలకు అమ్ముతా ఉన్నారు అంటే శ్రీలంకకు అమ్ముతున్నారు, బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తున్నారు, నేపాల్కు, మలేసియాకు, సింగపూర్కు, నైజీరియాకు, దక్షిణ ఆఫ్రికాకు వీళ్ళు అంటే తెలంగాణ నుంచి ఈ దేశాలకు ఎగుమతి చేస్తా ఉన్నారు. ఏంటి? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేసియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా. అంటే మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పాటుగా వివిధ దేశాలకు కూడా మనము ఎగుమతి చేస్తా ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాస్త్ర కార్మికులకు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొంత పిఎఫ్ ఇస్తారు. పిఎఫ్ అంటే ఏంటంటే ప్రొవిడెంట్ ఫండ్ అంటే భవిష్యత్తు నిధి అనేది పిఎఫ్ అంటాము. నెక్స్ట్ శాస్త్ర ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఉద్యోగులకు, ఇక్కడ శాస్త్ర ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఉద్యోగులకు ఈఎస్ఐ ఇస్తారు. అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ఈఎస్ఐ కూడా ఉంటుంది. అదే తాత్కాలిక ఉద్యోగులకు ఈఎస్ఐ ఉండదు. అదే పర్మనెంట్ ఉద్యోగులకు ఏముంటుంది? ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్, అంటే ఈఎస్ఐ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది. అంటే శాస్త్ర ఉద్యోగులకు ఆరోగ్య బీమా, బోనస్ కూడా అందజేస్తారు. అదే రోజువారీ కూలీలకు, తాత్కాలిక ఉద్యోగులకు రోజువారీ అంటే ఆరోగ్య బీమా కానీ బోనస్ లాంటి సౌకర్యాలు అనేది వాళ్ళకు ఉండదు. శాస్త్ర ఉద్యోగులకు జీతాలు ఎక్కువగాను, మరి తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు తక్కువగా ఉంటుంది. మనకు ఈ యొక్క లెసన్ లో మనకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క దశలు అనేది ఇంపార్టెంట్. మొత్తం 5 దశలు: ముక్కలు చేయడం, కలుపు గుజ్జు తయారు చేయడం, గుజ్జును పరచడం, ఒత్తడము, కటింగ్. ఈ 5 దశలు పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ చెట్లు ముడిసరుకు అవుతుంది, ఏ చెట్లు అవసరం ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరి కాలంలో అంటే తెలంగాణలో పెద్ద కాగిత పరిశ్రమ అంటే సిర్పూర్ గాంధార్ పరిశ్రమ. ఇది ఎవరి కాలంలో అంటే నిజాం కాలంలో, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో దీన్ని ప్రారంభించారనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్ లో మనకి ఎక్కువగా ఈ లెసన్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ లెసన్ లో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం.